ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని మాట 2వ దినవృత్తాంతములు 11:2-5 వరకు. తన దురుసు మాటలతో ఇశ్రాయేలు యొక్క 10 గోత్రములను దూరం చేసుకొని గొప్ప రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము విడిపోవటానికి కారణమయ్యాడు సొలొమోను కుమారుడైన రెహబాము. తర్వాత గొప్ప సైన్యమును పోగు చేసుకొని ఇశ్రాయేలు మీద దండెత్తి కోల్పోయిన రాజ్య భాగాన్ని తిరిగి పొందుకోవాలనుకుంటాడు. అయితే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి తమ సోదరులతో యుద్ధం చేయరాదని, ఇదంతా కూడా తన ప్రవచనం నెరవేరేలాగా జరిగిందని చెప్తాడు. అప్పుడు రెహబాము దేవుని మాటలు విని యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాడు. తర్వాత తన రాజ్యముని బలోపేతం చేసుకుంటాడు. దేవునికి అనుగుణంగా బ్రతుకుతాడు. అయితే విడిపోయిన రాజ్యానికి అనుకోకుండా రాజైన యరొబాము లేవీలను వెళ్ళగొట్టి అన్య దేవతలకు మందిరాలు కట్టించి ఇతర యాజకులను నియమిస్తాడు. దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ చేస్తాడు. ఒకసారి తప్పు చేసిన రెహబాము తప్పు తెలుసుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడు. కానీ దేవుని చేత దీవించబడి రాజైనటువంటి యరొబాము మాత్రము గర్వపడి దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తాడు. తప్పు చేయటము, పడిపోవటము మానవ సహజము. కానీ తప్పు తెలుసుకొని దేవునికి ఇష్టంగా జీవించటము దీవెనకరము. కానీ దీవెనలు పొందుకొని గర్వపడి దేవునికి దూరం కావటము మనకు, మన కుటుంబానికి నాశనం తెచ్చుకోవటమే అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.